హై వ్యూస్ 2-3 రోజులు పెట్టండి. ఈ టాపిక్ ఇద్దామనుకుంటున్నా వేరే టాపిక్లోనే స్కిప్ అయిపోతూ ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వాలి. మోహిని ఢే ఎవరు? బాస్ గిటారిస్ట్. చిన్నప్పుడు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గిటార్ నేర్చుకుంటూ 9-10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇక స్టేజ్ షోలో పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. ఈమె ఏఆర్ రెహమాన్ టీంలో ఒక మెంబర్. ఎక్స్ట్రాడినరీ గిటార్ ప్లే చేసిందంట. ట్విస్ట్ ఏంటంటే ఏఆర్ రెహమాను, సైరా భాను భార్యాభర్తల సంబంధించి విడాకులు ఆనందిషానా లాయర్ అనౌన్స్ చేస్తారు కదా, అనౌన్స్ చేసినట్టు జస్ట్ 1 hour 2 hours అంతే. హలో, నేను కూడా నా భర్త విడాకులు ఇచ్చేస్తున్నా అని అనౌన్స్ చేసింది. ఆమె పిచ్చి లేచింది అసలు ఒక్కొక్కరికి. ఈ సైరా భాను ఏఆర్ రెహమాన్ భార్య తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో వందనాషానా ఎవరు ఏమని చెప్పింది? భార్యాభర్తల మీద ఎంత ప్రేమ ఉన్నా వారి మధ్య మనస్పర్ధలు అవి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే ఆ కష్టాలు ఇబ్బందులు ఓర్చుకొని ఉంటే ఒక టైం వచ్చాక బేర్ చేయలేం. సో ఇక విడిపోవటం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అని ఆమంటాం. ఏఆర్ రెహమాన్ కూడా త్వరలో 30 సంవత్సరం వస్తుంది మా పెళ్ళయి, సెలబ్రేషన్ రెడీ అవుతున్న మూమెంట్లు ఈ రకంగా జరగటం అంటే గుండె బద్దలైంది. ఈ బద్దలైనటువంటి గుండె దేవుని యొక్క సింహాసనం కదిలించింది. సరే అసలు ఇది అంతా ఎందుకు జరిగింది ఏంటో ఆలోచించుకుంటాం, దీని గురించి చర్చించుకుంటాం అన్నట్టుగా ఆవేళ మాట్లాడుకుంటా వచ్చున్నాడు అతని పోస్టులు. ఈలోపు వాళ్ళ కూతురు రహీమా, కొడుకు అమీన్, ఖతీజా పెద్దమ్మాయి ఆమె మాట్లాడలా, వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. వీళ్ళు మాట్లాడున్నారు, మా గోప్యతకు భాగం కలిగించుకున్నందుకు ధన్యవాదాలు అన్నట్టు మాట్లాడారు. బట్ ఎప్పుడైతే ఈమె ఇందా చెప్పాను పేరు మళ్ళీ మర్చిపోయాను, మోహిని ఢే విడాకులు అందో ఇక మొదలెట్టేశారు అంతా కూడా. ఈమె వల్లే విడాకులు ఇచ్చాడు, త్వరలో ఈమెనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె చాలా చిన్నదే బాబు. ఈయన ఏఆర్ రెహమాన్కి 57 సంవత్సరాల వయసు, ఆ అమ్మాయి వయసు వచ్చేసి హార్డ్లీ 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఉన్నాయి అంతే. మరలా మీరు అనొచ్చు, దువ్వాడి సీను, గోవల మాధురి, జీవల మాధురి ఉన్నారు కదా, ఆ మాధురి వాళ్ళ వయసు ఎంత అండి? అక్కడ కూడా భయంకర డిఫరెన్స్ ఉందని అంటారు. సరే, నాకు వద్ద టాపిక్ ఏం మాట్లాడదాం ఇప్పుడు. ఇక్కడ ఏజ్ గ్యాప్ ఉందా లేదన్నది కాదు, ఏఆర్ రెహమాన్కి ఆమె సంబంధం లేదే బాబు. అసలు ఇటువంటి వేరే థాట్లో మైండ్లోకి రానివ్వకండి. ఆ పిల్లోడు ఎవరు, అమీనా ఎవరు, చాలా బాగా చెప్పుకొచ్చాడండి. ఏమనంటే మనుషుల మీద ద్వేషం ఉన్నవాళ్ళు, నాకు ఒకటి మీద ద్వేషం ఉంది, నేనేం చేస్తాను, చెడుని, తప్పుని, అబద్ధాన్ని నేను రూమర్గా బయటకు వదులుతా. పని పాట లేకుండా ఉన్నారు చూసారు ఖాళీగా, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఇక చెడు మెంటాలిటీ ఉన్నోళ్ళు ఉంటారే, వాళ్ళు దాన్ని నమ్మేస్తారు. అర్థమైందా? సమాజంలో 3 రకాల ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు. 1, నిన్ను ద్వేషించే వాళ్ళు, నీ మీద అబద్ధాన్ని బయటికి చెప్తారు. 2, పని పాట లేకుండా ఉంటారు చూసారా ఖాళీగా, వాళ్ళు దేశం చేస్తారు, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తారు. 3, వీళ్ళు వచ్చేసి వాళ్ళ బుర్రలో మొత్తం నెగిటివ్గానే ఉండిద్ది, అసలు మంచి అనేది వాళ్ళకి తెలియదు, మొత్తం చెడే, వాళ్ళు నమ్మేస్తారు. ఇంకా చాలా బాగా చెప్పాడు ఆ కుర్రాడు, చిన్నోడైనా కానీ. నీ వీడియో కూడా ఇస్తున్నాను ఇందుకే, మీరు ఎవరి గురించి అయితే రూమర్లు విన్నప్పుడు అది నిజం అబద్ధం క్రాస్ చెక్ చేసుకున్నాక దాన్ని పంపండి ఎవరికన్నా. పని పాట లేకపోయినా సరే క్రాస్ చెక్ చేయండి. ఇక ఆ తర్వాత నిజం అబద్ధం ఆలోచించకుండా, నిజమేరా ఇది, వాడు పెద్ద ఎదవరా, అదో పెద్ద పనికి మళ్ళీదిరా, ఇలా ఆలోచిస్తుంటారు చూసారా. ఒరే, మీ బుర్రలో ఉన్న మొత్తం కూడా దాన్ని ఏమంటారు, దెయ్యాల కొంపలాంటిదిరా, కొంచెం పాజిటివ్గా ఆలోచించరా, నెగిటివ్గా ఉండకండిరా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఏఆర్ రెహమాన్ విడాకులకి అతని అసిస్టెంట్, అతని టీంలో మెంబర్ మోహిని ఢే బాస్ గిటారిస్ట్ ఎవరైతున్నారో, అసలు ఆమె రిలేషన్కి ఈయన రిలేషన్ సంబంధమే లే, ఈయనదే ఆమెదే. వాళ్ళు ఎందుకో విడిపోయినారు, వీళ్ళు ఎందుకో విడిపోయినారు, అది వాళ్ళ పర్సనల్. బట్ మరలా ఏఆర్ రెహమాన్ ఈమె కలుస్తున్నారంటే అసలు దరిదాపులో కూడా లేనటువంటి మాట. అది చెప్పాను కదా, విద్వేషం గల్లవాళ్ళు దానిని స్ప్రెడ్ చేస్తున్నారు, దాన్ని బయటకు వదులుతున్నారు. పని పాట లేకుండా బేవర్స్గా లేమో దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ మేమంతా పనికి మనరా, మేము ఇంతేరా, చెడే మాకు ముఖ్యంరా అనుకున్నాడు, నమ్ముతున్నాడు. సింపుల్గా క్లోజ్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు వీళ్ళకి ఎగ్జాంపుల్స్గా చెప్పానంటే అవును, వాళ్ళని ఎగ్జాంపుల్స్ తీసుకునే చెప్పాను. రియాలిటీ అంటే మీకు తెలియటం కోసమే ఈ వీడియో ఇస్తూ ఉన్నా.